సింధూర్లో పాకిస్తాన్ సైన్యాన్ని భారత్ మోకాళ్ల మీద నిలబెట్టిందని ప్రధాని మోడీ తాజాగా మరొకసారి కాన్పూర్లో బీహార్లో మాట్లాడారు. 2 చోట్ల కూడా తీవ్రవాదం సర్పం మళ్లీ పడగ విప్పితే అది ఏ పుట్టలో ఉన్న బయటికి లేక కాలు రాస్తామని హెచ్చరించారు. యుద్ధం ఆపాలంటూ పాక్ ప్రాధేయపడిందన్న మోడీ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిలేదని చెప్పారు. శుక్రవారం బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించారు. అక్కడ వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బీహార్లోని కరాకట్లో జరిగిన ఓ ర్యాలీలో ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ పహల్గాం దురాఘాతానికి పాల్పడిన వాళ్ళకి వాళ్ళు కల్లో కూడా ఊహించని శిక్ష విధిస్తామని ఆనాడు హామీ ఇచ్చాను. ఇచ్చిన హామీని నెరవేర్చి మళ్ళీ బీహార్కు వచ్చానని చెప్పారు. భారతీయ మహిళల సింధూరానికి ఉన్న శక్తి ఏమిటో పాకిస్తాన్కి యావత్ ప్రపంచానికి తెలిసి వచ్చిందన్నారు. పాకిస్తాన్ సైన్యాన్ని దాని మోకాళ్లపై నిలబెట్టాం. ఆ దేశ వైమానిక స్థావరాలను, సైనిక సదుపాయాలను ధ్వంసం చేశాం. ఇదే నవభారతం. దీని శక్తిని అందరూ చూస్తున్నారని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో పోరాడుతూ అసూలు బాసిన సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ ఇంతియాజ్ పేరుని ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక నక్సల్ సమస్య పరిష్కారానికి ప్రాధాన్యతనిచ్చిందన్నారు. దీంతో నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య 125 నుంచి 18 తగ్గిపోయాయన్నారు. బీహార్లో ఆర్జేడీ మీద మోడీ విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా ప్రజలకు మరుగుదొడ్లు కూడా అందుబాటులో లేవు, బ్యాంక్ ఖాతాలు లేవు, కోట్లాది మందికి పక్కా గృహాలే లేవు. ఆర్జేడీ కాంగ్రెస్లు మాట్లాడే సామాజిక న్యాయం ఇదేనా అని ప్రశ్నించారు.